జయభద్ర భద్రకాళి మాత నమో ఉంటే రాజకీయ నాయకులకు ఒక పవర్ అంటే అదే పెద్ద ఇదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ప్రజాప్రతినిధిగా ఉండి మా తరపు నుంచి పోరాడని అంటే వీళ్ళు పవర్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ సొంతానికి వాళ్ళ పవర్కి రకరకాల వ్యవస్థలు నాశనం చేయడానికి ఉపయోగించుకుంటారు. తస్మాత్ జాగ్రత్త వీరభద్ర నారా తీస్తాడు. ఎందుకంటే గతంలో జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో పోలీసుని అట్లా బెదిరించాడు. పోలీస్ శాఖ అప్పుడు ఏం స్పందించలే. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ స్థాయి పులివెందుల ఎస్పీ స్థాయి వ్యక్తిని బెదిరిస్తున్నా కూడా అంటే మేము వస్తే చూసుకుంటాము, మేము 7 సముద్రాలైనా వదలము, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వదలము, మీరు రిటైర్ అయినా వదలమంటే ఏమన్నా ఎక్కడ పోతుంది? ఇది ఏమన్నా ధర్మయుగం, వీరభద్ర యుగం. ఇది నారదీస్తాడు మన ఆయన, నారదీస్తాడు. ఏం ఓడిపించినా అప్పుడు అయిపోయింది అనుకుంటా, గెలుస్తామని ఎట్లా అనుకుంటారన్నా మీరు? రాబో రోజులన్నీ గుడ్డు రోజులు. ఒక్కొక్కరిని నార తీసి నరాలు కట్ చేస్తాడు మన ఆయన వీరభద్రుడు. ఏమనుకుంటున్నారు? ఇది ఊపిరి శివుని ఆధీనం, శివుని ఆధీనంలో ఉండేవాళ్ళు మనము. తస్మాత్ జాగ్రత్త వీరభద్ర కళ్ళెరు చేస్తే కంటి చూపుతో వైరస్లు, కంటి చూపుతో వరదలు, కంటి చూపుతో తుఫాన్లు, కంటి చూపుతో ప్రళయాలు. జై వీరభద్ర.